హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు రెడ్డి అఫీషియల్. దిస్ ఈజ్ ఇందు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏంటి ఇడ్లీలు చూపిస్తుంది అనుకుంటున్నారా? తమ్నేల్ అయితే చూసా ఉంటారుగా. సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను అనమాట. మల్లన్న దేవునికి చేస్తామనేసి అయితే అని ఫోన్ చేస్తే మేమైతే ఇంకా వెళ్దామని అనుకుంటున్నాము. సో మార్నింగ్ అయితే ఇడ్లీ అండ్ సాంబార్ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా సాంబార్ మధ్యాహ్నం రైస్లోకి అవుతుంది కదా అని చెప్పేసి అయితే మార్నింగే ప్రిపేర్ చేశాను. సో ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ ఇట్లా తినేసి మేము మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా రైస్ అయితే పెట్టేశాను. సాంబార్ ఉంది కదా, సో ఇంకా తినేసి అయితే బయలుదేరదాం అనుకున్నాము. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారనమాట, వచ్చారు. సో ఇంకా తినేసి అయితే మేము బయలుదేరిపోయామన్నమాట. ఇదైతే మేము జేబీఎస్కి వెళ్ళే రూట్లో. సో ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము. ఆ క్యాబ్ అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. జేబీఎస్కి వచ్చాము. సో నార్మల్ టైంలో ఎక్కువ ఏం లేదు రష్, కానీ పండగలు వస్తే మాత్రం చాలా. అయినా ఇప్పటికి కూడా బస్సులో నార్మల్గా అయితే చాలామంది ఉన్నారనమాట. ఇంకా మేమైతే సిద్దిపేటకి అయితే వచ్చేసాం, చూసారు కదా. సో సిద్దిపేటకి వచ్చేసరికి అయితే 7:30 అయింది. ఇంకా విలేజ్కి వచ్చేసరికి అయితే 8:30 అయిందనమాట. ఇంకా వచ్చేసరికి అయితే అత్తయ్య పోపు రైస్ ప్రిపేర్ చేస్తూ ఉంది. నేను అత్తయ్యని వెళ్ళి హగ్ చేసుకుంటున్నానని చెప్పేసి మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు. ఎప్పుడు నార్మల్గా హగ్ చేసుకుంటాను, కాకపోతే ఇప్పుడు వీడియో తీశాడనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది బయట అయితే బోళ్ళు పెట్టేసిందనమాట అత్తమ్మ. ఇంకా ఇంకా నా కోసం అయితే నాకు మా అత్తమ్మ వరిపిండి రొట్టెలు చేస్తే చాలా ఇష్టం అనమాట. నేను వెళ్ళిన ప్రతిసారి చేస్తుంది. నాకు తను చేస్తే చాలా నచ్చుతాయి అన్నమాట, మంచిగా చేస్తుంది. నెక్స్ట్ టైం ఈ రెసిపీ కూడా నేను మా అత్తమ్మతో చేసి మీకు వీడియో అనేది పెడతాను కంపల్సరీగా. చాలా బాగుంటుందండి, చాలా మంచిగా చేస్తుంది. సో ఇంకా అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ నేను వీడియో తీస్తుంటే మా అత్తమ్మ అయితే చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంట్లో పనులు చేసుకున్నాను. ఇంకా రెడీ అయ్యేసి అయితే ఇంకా చపాతీ తినేసి మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. అక్కడ లేట్ అవుతుంది కదా, సో బయలుదేరాము. ఇదైతే వెళ్ళే దారిలో అసలు నేచర్ ఎంత బాగుందంటే చల్లగా చాలా బాగుందండి, పచ్చని పొలాలు. సో ఇంకా మేమైతే వెళ్తున్నాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి 15 minutes అట్లా పడుతుంది. సో వెళ్ళే ముందు ఇక్కడ సన్ఫ్లవర్ తోటలు చాలా పెట్టారనమాట మా విలేజ్కి వెళ్ళే ముందు. ఇంకా అవైతే వీడియో తీస్తూ ఉన్నాను. నెక్స్ట్ అయితే మల్లన్న దేవునికి చేసిన వీడియో అయితే రాబోతుంది అనమాట. సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.